మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చూశానక్క. నేను చెప్పేది జాగ్రత్తగా విను రాణి. సర్వ కేసులో ఈ బాటిల్ చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్. సో ఈ బాటిల్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కనుక్కో. అలాగే అక్క. రాణి, బీ కేర్ఫుల్. ఓకే అక్క, నేను వెంటనే తెలుసుకుని నీకు చెప్తాను. అలాగే. Start the session. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. ఈ కేసులో వరప్రసాద్ గారే నిందితుడు అని నిరూపించడానికి నా దగ్గర బలమైన ఆధారం ఉంది. మృణాలిని గారు తన క్లయింట్కి చెడు అలవాట్లు లేవు, అసలు డ్రింకే చేయరు అని అన్నారు. కానీ రెస్టో బార్లో ఈ వరప్రసాద్ గారు అతని ఫ్రెండ్ అర్జున్ గారు కలిసి డ్రింక్ తీసుకుంటున్నట్టు నా దగ్గర ఎవిడెన్స్లున్నాయి. రెస్టో బార్కి సంబంధించిన బిల్స్, ఎస్, ఇది వరప్రసాద్ పేరు మీదే ఉంది. అయినా ఇందులో లాయర్ మృణాలిని గారి తప్పేమీ లేదు. ఎందుకంటే ఏ భర్త అయినా తన భార్యతో డ్రింక్ చేస్తానని చెప్పరు కదా. నాకు తెలిసి మేడం ముందు వరప్రసాద్ గారు ఎలాంటి చెడు అలవాట్లు లేనట్టుగా ప్రవర్తించారు. పాపం మేడం నమ్మేశారు. నో యువర్ ఆనర్. మై క్లయింట్ ఈజ్ రియల్లీ టీటోటలర్. అతను బిల్ పే చేసినంత మాత్రాన తను డ్రింక్ చేసినట్టు కాదు. బిజినెస్ డిస్కషన్లో ఉన్నారు కాబట్టి తన ఫ్రెండ్కి మందు ఆఫర్ చేశారు, కానీ తను డ్రింక్ చేయలేదు. యువర్ ఆనర్, వరప్రసాద్ గారికి డ్రింక్ చేసే అలవాటు లేనప్పుడు తన ఇంట్లో ఈ ఫారెన్ లిక్కర్ డ్రింక్ బాటిల్స్ ఎందుకుంటాయి? వాట్? ఎస్ మేడం, వరప్రసాద్ గారు ఆ బాటిల్స్ ఫారెన్ నుంచి తీసుకొచ్చినట్టుగా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. చూడండి. ఎస్, ఇది వరప్రసాద్ పేరు మీదనే ఉంది. యువర్ ఆనర్, దయచేసి దాన్ని ఎవిడెన్స్ గా తీసుకోకండి. యువర్ ఆనర్, విత్ డ్యూ రెస్పెక్ట్, ఒక ప్రశ్నకి సమాధానం చెప్పగలరా? ఆఫ్ కోర్స్. నేను ఒక ఆభరణాన్ని ఫారెన్ నుంచి తెప్పించి నా బంధువులకి గాని, నా ఫ్రెండ్స్ కానీ, లేదా ఇంకెవరికైనా గాని గిఫ్ట్ గా ఇవ్వొచ్చా లేదా? ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వచ్చు. అలాగే నా క్లయింట్ వరప్రసాద్ గారు కూడా ఫారెన్ మందు బాటిల్ ని తన ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇవ్వడం కోసం తీసుకున్నారు. నో, ఇదంతా అబద్ధం. కాదు యువర్ ఆనర్, నిజంగానే అది నా ఫ్రెండ్కి ఇవ్వడానికే తీసుకున్నాను. ఝాన్సీ గారు, ఏదైనా ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? ఎస్ యువర్ ఆనర్, ఒక ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. అతన్ని విచారించడానికి మీ అనుమతి కోరుతున్నాను. ఎస్. శంకర్ గారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముందుగా అనుమతి లేకుండా ఎవరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయకూడదు.
ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను మేడం. ఎస్ మృణాలిని గారు. ఝాన్సీ గారు, మీ వాదన కొనసాగించండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. శంకర్ గారు, మీరు ఇలా రండి. శంకర్ గారు, ఆ రోజు మీరేం చూశారో అది జడ్జి గారికి చెప్పండి. సర్వా సైకిల్ మీద వస్తుండగా ఈ సార్ కారు ఫాస్ట్ గా వచ్చి సైకిల్ కి డాష్ ఇచ్చింది. ఇది మేడం జరిగింది. యువర్ ఆనర్, ఇతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం సర్వా రోడ్ దాటుతూ ఉండగా ఈ వరప్రసాద్ గారు కార్తో యాక్సిడెంట్ చేశారు. కార్ కలర్ గ్రే కలర్, కార్ నెంబర్ HD 5767. అది పోలీస్ వారు ఇచ్చిన స్టేట్మెంట్లో స్పష్టంగా ఉంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నేను శంకర్ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చా? ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరు శంకర్ కదూ? అవును మేడం. మొన్న ఈ మధ్య మీరు ML హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. కళ్ళు చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాను మేడం. ఓ, మీ ఐ విట్నెస్ కి ఐ ప్రాబ్లం. శంకర్ గారు, ఈ పెన్ ఏ కలర్ లో ఉంది? అది నలుపు. మేడం, కొంచెం దగ్గరుండి చూపించండి మేడం. చూశారుగా యువర్ ఆనర్, తనకు ఇంత దగ్గరగా ఉన్న పెన్ కలరే అర్థం కావడం లేదు. మరి అంత దూరంలో ఉన్న కార్ కలర్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పారంటారు? ఝాన్సీ గారు తీసుకొచ్చిన ఈ ఐ విట్నెస్ కి కలర్ బ్లైండ్నెస్ ప్రాబ్లం ఉంది. ఆయన చెప్పినట్టు నా క్లయింట్ వరప్రసాద్ గారి కారు నంబర్ HD 5767 కాదు, HD 5777. నా క్లయింట్ కారు గ్రే కలర్ కాదు, వైట్ కలర్. మీరే చూడండి. శంకర్ గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. ఎస్ యువర్ ఆనర్, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నా క్లయింట్ ఎలాంటి యాక్సిడెంట్ చెయ్యలేదు అని. కానీ ఈ లాయర్ ఝాన్సీ గారు నా మీద, నా కుటుంబం మీద కక్ష సాధించాలని ఎలాగైనా సరే నిందితుడిగా ప్రూవ్ చేయించి అతనికి శిక్ష విధించాలి అనుకున్నారు. నాన్న సర్వా, ఈ అమ్మని వదిలేసి వెళ్ళిపోయావా నాన్న? అమ్మా, ఇలా చేస్తే ఎలా అమ్మా? కొంచెం ధైర్యంగా ఉండాలి కదమ్మా. ఇంకెక్కడ ధైర్యం అయ్యా? నా బిడ్డే నా ధైర్యం. నాన్న సర్వా, లేరా, ఈ అమ్మను ఒక్కసారి చూడరా. అమ్మా, అమ్మా నిన్ను బాగా చూసుకుంటా అన్నవి. నాన్న సర్వా, లేరా, ఒక్కసారి చూడరా. యువర్ ఆనర్, ఒక్క అవకాశం ఇవ్వండి. నెక్స్ట్ హియరింగ్ లో అన్ని ప్రూఫ్స్ కోర్టు ముందు సబ్మిట్ చేస్తాను. ఝాన్సీ గారు, మీకు ఇప్పటికే కోర్టు చాలా సమయం ఇచ్చింది, కానీ వరప్రసాద్ గారి యాక్సిడెంట్ చేసినట్టుగా సరైన ఆధారాలు చూపించలేకపోయారు.
ఇక సమయాన్ని వృధా చేయడానికి కోర్టు సిద్ధంగా లేదు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట అనుమానితుడిగా కస్టడీలో ఉన్న వరప్రసాద్ గారు ఒక్క నిమిషం యువర్ ఆనర్. ఓ మై గాడ్, సారీ ఫర్ ది లాస్. పాపం, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శర్వ చనిపోయాడు. శర్వ చనిపోయాడా? చనిపోయాడా? కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే శర్వ చనిపోవడం చాలా బాధగా ఉంది. మై లార్డ్, పాపం చిన్నపిల్లాడు. అర్ధాంతరంగా తన జీవితం ముగిసిపోయింది. తనని కాపాడలేకపోయాం. కనీసం తన ఆత్మకి శాంతి కలగాలంటే తన చావుకి కారకులైన వారికి శిక్ష పడాలి. దయచేసి సరైన ఆధారాలు లేవని ఈ కేసు క్లోజ్ చేయకండి. నాకు చివరి అవకాశంగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా నేను మీ ముందు సరైన సాక్ష్యాధారాలు పెడతాను. ప్లీజ్ యువర్ ఆనర్, ప్లీజ్ ట్రస్ట్ మీ. నో యువర్ ఆనర్. నా క్లయింట్ నిరపరాధి. అతన్ని విడుదల చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఝాన్సీ గారి వాదనతో ఏకీభవిస్తూ నెక్స్ట్ హీరింగ్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. యాక్సిడెంట్ గురైన శర్వ చనిపోయినందున ఈ కేసులో సస్పెక్టుగా ఉన్న వరప్రసాద్ గారిని నిజానిజాలు తేలేంత వరకు పోలీస్ కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించడం జరిగింది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. కన్నీళ్లకు గొంతున్నది, కష్టాలకు చెల్లన్నది. పౌరసత్వమంటూ పలిసినోడు తిప్పుతుంటే మీసం, ఈ జన్మకింతేనంటూ ఆ మాట నొప్పుకుంటూ నీకు నువ్వు చేసుకోకు మోసం. అమ్మా, నా బిడ్డ నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయాడమ్మా. ఆ భగవంతుడు నాకు అన్యాయం చేశాడు. నా వల్ల కావడం లేదమ్మా. అమ్మా, ఊరుకోండమ్మా. నా బిడ్డ నన్ను సంతోషంగా చూసుకుంటానని చెప్పాడమ్మా. కానీ ఇలా జీవితాంతం దుఃఖం మిగిల్చి వెళ్ళిపోతాడని అనుకోలేదమ్మా.
నాన్న శర్వ, ఈ తల్లిని వదిలేసి ఎలా వెళ్ళిపోయావురా? నా మీద కొంచెం కూడా జాలి లేదా? అయ్యో భగవంతుడా, నేనేం చేయను. రే, నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళరా. తీసుకెళ్ళు. అమ్మా 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 ప్లీజ్ అమ్మా. ఇలాంటి సమయంలో ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు, కానీ కొంచెం ధైర్యంగా ఉండాలమ్మా. అమ్మా, మీరు కోర్టుకి రావాలి. నేను రానమ్మా. నా బిడ్డే పోయాక ఈ కోర్టు కేసులు నాకెందుకమ్మా? అవి వద్దమ్మా, వద్దు. అది కాదమ్మా, మీకు న్యాయం జరగాలి కదా. నాకే న్యాయం వద్దమ్మా. దయచేసి నన్నెలా వదిలేయండమ్మా. లేదమ్మా, మీరేదో దుఃఖంలో ఇలా అంటున్నారు, కానీ మీ అబ్బాయికి... అమ్మా, చెప్పాను కదమ్మా, ఈ లోకంలో పేదోడికి న్యాయం జరగదని. ఇక మీరు ఈ కేసు వదిలేయండి. మీరు నా తరపున వాదించినందుకు నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటానమ్మా. అమ్మా అమ్మా, నేను చెప్పేది వినండి. మీ ఆశల్ని, మీ బిడ్డ కలల్ని రోడ్డు మీద నెత్తుటి మరకలుగా మార్చిన ఆ నేరస్తుడికి శిక్ష పడేలా చేస్తాను. మీకు నష్టపరిహారం అందేలా చేస్తాను. మీరు కోర్టుకి రాకపోతే మీ సర్వ ఆత్మ శాంతించదమ్మా. నాన్న శర్వా, నువ్వు పోయి ఈ తల్లిని బ్రతికించాలనుకున్నావా? ఎంత గొప్పోడివిరా నువ్వు. నా పాలిట దేవుడివిరా నువ్వు. ఎంత మంచి మనసున్న గొప్పోడివిరా నువ్వు. పాపం ఆ గౌరీ కొడుకు శర్వ చనిపోయిన దగ్గర నుంచి రోజు ఇదే తంతు. ఇదిగో ఇక్కడేనా నా బిడ్డ చనిపోయింది. ఇక్కడే రోజు అందరికి టీ ఇస్తూ ఉండేవాడు, కానీ ఈ రోజు లేకుండా పోయాడు. ఇదిగో ఇక్కడేరా వాడి కారు గుద్దేసింది. ఏడవకన్నా ఆంటీ. కానీ కోర్టులో న్యాయం జరగలేదు. గౌరీ, ఏంటిది? లేవండి, లేవండి, ఊరుకోండి. నాకింకా వాడిక్కడే తిరుగుతున్నట్టుందమ్మా. నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టుందమ్మా. అమ్మా ప్లీజ్ బాధపడకండి. బాబు, మీరు ఆంటీని ఇంటికి తీసుకెళ్ళండి. ఆవిడ ఇక్కడే ఉంటే ఇంకా బాధపడుతూ ఉంటారు. తీసుకెళ్ళండి. వాడు చచ్చిపోయింది ఇక్కడేరా. రోజు మీతో పాటు ఆడుకునేవాడు కదా, వాడు ఇక్కడేరా చచ్చిపోయింది. నాన్న శర్వా, శర్వా. అక్క, నువ్వు లాయర్ అంట కదా? అవును. శర్వగాడి యాక్సిడెంట్ వీడియో నా ఫోన్లో ఉందక్క. అవునా? నిజంగా ఉందా? అవునక్క.
ఒక్క ఎవిడెన్స్ చాలక్క దోషులకి శిక్ష పడేలా చేయడానికి. ఇన్ని రోజులు ఈ వీడియో గురించి ఎందుకు చెప్పలేదురా? ఇది మా నాన్న ఫోన్ అక్క, ఆయనకు తెలియకుండా తీసుకొచ్చాను. తెలిస్తే అరుస్తారని ఇన్ని రోజులు చెప్పలేదు. సరే, ఈ వీడియో నాకు కావాలి నాన్న, నేను ఇప్పుడే నాకు పంపించుకుంటాను. సరే అక్క. చాలా థ్యాంక్స్ నాన్న, చాలా వ్యాలిడ్ ఎవిడెన్స్ ఇచ్చావు. ఉండు, డబ్బులు ఇస్తాను. నాకు వద్దక్క, వద్దు. యుద్ధం యుద్ధం యుద్ధానికి సిద్ధం ఈనాడే తొలగిద్దాం జగాన మిగిలిన చీకటి మొత్తం. యుద్ధం యుద్ధం ఓ యుద్ధానికి సిద్ధం. ఒక మంచి పని తలకెత్తుకుని గగనాలతో తలపడదాం. విధి వంచితుల తలరాతలకు చిరునవ్వులు చూపెడదాం. మన సాయం మనమే, మన సైన్యం మనమే. గెలుపొందేటప్పుడు పోరాడే గుణమే. తడిమారిన చెంపలు తుడిచేద్దాం తక్షణమే. యుద్ధం యుద్ధం యుద్ధానికి సిద్ధం. సయ్యన్నది ధర్మాగ్రహం. సంకల్పమే వజ్రాయుధం. కళ్ళు నెత్తికెక్కి తొక్కే దండకావరాలు ఎన్నాళ్ళు. ఒళ్ళుకో వెక్కి వేగగొంతు నొక్కే అరాచకాలు ఇంకా చాలు చాలు. చలిచి మలన్నీ చేరి విషనాగుల మన చాలి. యుద్ధం యుద్ధం యుద్ధానికి సిద్ధం. ఈ కేసుకి సంబంధించిన అన్ని ఆధారాలు ఇప్పుడు నా దగ్గరున్నాయి. ఝాన్సీ, నీ దగ్గర ఎన్ని ఆధారాలున్నా నో యూస్ ఝాన్సీ. ఖచ్చితంగా నా ప్లాన్ సక్సెస్ అవుతుంది. రేపు కోర్టులో విజయం సాధిస్తాను. ఏంటండి, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వు భోంచేసావా? ఇప్పుడు ఇది అడగడానికి నన్ను తీసుకొచ్చారా? ఏం లేదమ్మా, మృణాలిని నా దగ్గరకొచ్చింది. తన భర్త క్షేమంగా తిరిగి రావాలని మాంగళ్య పూజ చేయించుకుందమ్మా. తన భర్త గురించి అలా అడిగినప్పుడు ఒక ఆడదానిగా నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. ఈ కేసు ఈ ఇంటి పరువు ప్రతిష్టల గురించి, ఈ ఇంటి ఆడబిడ్డల పసుపు కుంకాల గురించి కూడా. వీలుంటే కేసు నుంచి వరప్రసాద్ గారిని కొంచెం బయటపడేలాగా చెయ్యమ్మా. ఏంటండి ఇలా వచ్చారు? కేసుకి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా కలెక్ట్ చేశారా? చేశాను. నా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. కోర్టులో వాటిని సబ్మిట్ చేస్తాను. ఖచ్చితంగా రేపు జడ్జ్మెంట్ వస్తుంది. గుడ్, న్యాయం గెలవాలి. ఆల్ ది బెస్ట్ ఝాన్సీ గారు.
బావా, లోకం తెలియని పిల్లాడి చావుకి కారణమైన అతనికి శిక్ష పడాలి. మనం అనుకున్నట్టుగానే పేదవారికి న్యాయం జరగడం కోసం పోరాడుతున్నాను. మీరు ఎక్కడున్నా మీ ఆశీస్సులు మాకుంటాయని నాకు తెలుసు. ఈ కేసు విషయంలో కూడా మీరు నాకు అండగా నిలబడాలి. ఎస్, చూశారు కదా యువర్ ఆనర్, అది ఆ రోడ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్. యాక్సిడెంట్ చేసిన కార్ కలర్ గ్రే, కార్ నంబర్ HD 5767 అని స్పష్టంగా తెలుస్తోంది. ఎస్, కానీ వరప్రసాద్ గారి కార్ నంబర్ HD 5777, తన కార్ కలర్ కూడా డిఫరెంట్. నా క్లయింట్ వరప్రసాద్ గారు ఎలాంటి యాక్సిడెంట్ చేయలేదని వీడియో ఆధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేశాను. లాయర్ ఝాన్సీ గారు నా కుటుంబం మీద, నా మీద వ్యక్తిగత పగ తీర్చుకోవాలని ఇలా చేశారు మై లార్డ్. నా క్లయింట్ వరప్రసాద్ గారిని వెంటనే నిర్దోషిగా విడుదల చేయాలని కోర్టు వారిని కోరుతున్నాను. గౌరీకి జరిగిన నష్టానికి మేము చాలా బాధపడుతున్నాం. తనకి బిడ్డలేని లోటు ఎవరూ తీర్చలేంది. కానీ నా క్లయింట్ వరప్రసాద్ గారు తను ఏ తప్పు చేయనప్పటికీ కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే సదుద్దేశంతో గౌరీ గారికి ఆర్థిక సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దట్స్ ఆల్ మై లార్డ్. లాయర్ ఝాన్సీ గారు ఎక్కడున్నారో మీకు తెలుసా? యువర్ ఆనర్, లాయర్ ఝాన్సీ గారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తను కోర్టుకి రాలేదనుకుంటా. నేను ఆల్రెడీ మీకు కావలసిన ఎవిడెన్స్ చూపించాను. మీరిప్పుడు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చినా కూడా దానికి నేను కట్టుబడి ఉంటాను.
ఈ వీడియో ఎవిడెన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి. హెచ్డి 5767 కారు నంబర్ గల ఓనర్ని వెంటనే కస్టడీలోకి తీసుకొని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, హిట్ అండ్ రన్ కారణంగా అతనిపై డెత్ కేసు నమోదు చేసి అతన్ని కోర్టు ముందు హాజరుపరచవలసిందిగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరప్రసాద్ గారిని విడుదల చేస్తూ సరైన ఆధారాలు సమర్పించినందుకు లాయర్ మృణాళి గారిని కోర్టు అభినందిస్తోంది. కోర్టుకు హాజరు కానందుకు, తప్పుడు కేసు నమోదు చేయడం ద్వారా అటెన్షన్ ని డ్రా చేసినందుకు గాను లాయర్ ఝాన్సీ గారిని ఈ కోర్టు ఖండిస్తోంది. ఇక్కడే ఆపండి ఆపండి ఆపండి. స్వీటీ, మాంసీ, స్వీటీ, మాంసీ. ఏదో ఒకటి చెయ్యాలి. ఎస్, పోనివ్వండి. మేడం, ఏమైంది మేడం? గౌతమ్ గారు, గౌతమ్ గారు, గౌతమ్ గారు, స్వీటీ, వంశీ. సరే సరే, ముందు మీరు కూర్చోండి. లేదు గౌతమ్ గారు, కూర్చోండి ప్లీజ్. పిల్లలిద్దరూ ఈ వాటర్ తాగండి. అది కాదు గౌతమ్ గారు, ముందు నా మాట వినండి. అరే ప్లీజ్, ఫస్ట్ ఈ వాటర్ తాగండి. ఇప్పుడు ఓకేనా? స్వీటీ, వంశీని ఎవరో ఫోన్ చేసి. ఝాన్సీ గారు, కంగారు పడకండి. స్వీటీ, వంశీకి ఏమైంది? గౌతమ్ గారు, స్వీటీని, వంశీని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. వాట్? అవును గౌతమ్ గారు. మేడం, కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. ఈ కేసు గెలవడంపై మీ అభిప్రాయం? న్యాయం గెలిచింది. ఝాన్సీ గారు అసలు కోర్టుకు రాకపోవడానికి కారణం ఏంటి? భయం. ఓడిపోతాను అన్న భయంతో రాలేదు. బేస్లెస్ కేసు ఒకటి ఫైల్ చేసింది. దాంట్లో ఏ ఆధారాలు దొరకలేదు. అందుకే కోర్టుకి హాజరు కాలేదు. ఈ మధ్య ఇలాంటి బేస్లెస్ కేసులు ఫైల్ చేయడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. అలా చేయడానికి తనకేం అవసరం మేడం? సెన్సేషన్ కోసం అప్పుడప్పుడే డాక్టర్ కోట్ వేసుకున్న వాళ్ళకి సర్జరీస్ చేయాలని ఎలా కుతూహలంగా ఉంటుందో, అప్పుడప్పుడే నల్లకోటు వేసుకున్న వాళ్ళకి నాలాంటి సీనియర్లని ఓడించి పేరు తెచ్చుకోవాలని, సెన్సేషన్ క్రియేట్ చేయాలని కుతూహలంగా ఉంటుంది. తనే కాదు, కనీసం కోటు వేసుకోవడం రాని వాళ్ళు కూడా లాయర్లు అయిపోతున్నారు. ఏం చేస్తాం? దట్స్ ఇట్ ఫర్ నౌ. మేడం 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 చెప్పండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం మేడం చెప్పండి. గౌతమ్ గారు, గౌతమ్ గారు, ఏంటండి ఇది?
లగేజ్ ఎందుకు తీసుకొచ్చారు? మీ రూమే కదా, అందుకే తీసుకొచ్చాను. అది కాదండి, ఆ రోజు మృణాలిని గారు అంత గొడవ చేసి నన్ను స్టోర్ రూమ్ లోకి పంపిస్తే మీరు మళ్ళీ లోపలికి తీసుకొచ్చారు. అప్పుడు మీరు ఇక్కడే ఉంటే కేసునేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని అత్తయ్య కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి మిమ్మల్ని బయటికి పంపించింది. కానీ ఇప్పుడు ఆ కేసే అయిపోయింది, జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. ఇంకా మీరెందుకు అక్కడ ఉండడం? అందుకే లోపలికి తీసుకొచ్చాను. ఇంతకు ముందులాగానే ఇక్కడే ఉండండి. కానీ వాళ్ళకి తెలియకుండా ఇలా చేయడం... మీరేం తప్పు చేయలేదు కదండి. అది కాదండి, మీ వాళ్ళని ఒక మాట అడిగి... నేను చెప్తున్నాను కదండి, మిమ్మల్ని ఎవ్వరూ క్వశ్చన్ చేయరు. పిల్లలు, మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. సారీ గౌతమ్ గారు. సారీనా? ఎందుకండి? నేను మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆ కేసు నుంచి తప్పించాను. ఆ టైంలో మీరు చాలా బాధపడ్డారు. మీ కెరియర్కి అదొక బ్లాక్ మార్క్. కానీ మీరు మాత్రం అవేమీ మనసులో పెట్టుకోకుండా నాకు చాలా సపోర్ట్గా ఉంటున్నారు. బేసిక్గా మీరున్న పొజిషన్కి, మీ స్టేటస్కి ఇదే వేరే ఎవరైనా అయితే చాలా యారగెంట్గా బిహేవ్ చేసుండేవారు. కానీ మీరు అన్నీ పాజిటివ్గానే తీసుకుంటున్నారు. ఐఎమ్ రియల్లీ సారీ. ఝాన్సీ గారు, ప్లీజ్ డోంట్ ఫీల్ సారీ. మీరు ఆ టైంలో చేసింది కరెక్టే. మీ ఆలోచనలు మీకుంటాయి, మీ డౌట్స్ మీకుంటాయి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కేసు గురించి ఆలోచించే తీసుకుంటారు. అయినా మీరే కాదు, మీ ప్లేస్లో ఎవ్వరున్నా అలాగే చేస్తారు. ఇందులో మీదేం తప్పు లేదు. మీరు నన్ను సమర్థించడానికి ఇలా మాట్లాడుతున్నారని నాకు అర్థమవుతుంది. కానీ ఈ కేసు అయితే నేను ఓడిపోయాను కదా. బాబాయ్, మా పిన్ని ఓడిపోవటం నాకు నచ్చలేదు. ఓడిపోవడం తప్పు కాదు నాన్న, గెలుపు ఓటములు సహజం. గెలుపుని ఎలా అయితే యాక్సెప్ట్ చేస్తామో ఓటమిని కూడా అలాగే యాక్సెప్ట్ చేయాలి. దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. అయినా మీ పిన్ని ఓడిపోలేదు నాన్న. మీ పిన్ని ఏదైనా కేస్ టేకప్ చేస్తే గెలవడమే తప్ప ఓడిపోదు. అసలు తను కోర్టుకే రాలేదు. ఒకవేళ కోర్టుకు వచ్చుంటే కథ వేరేలా ఉండేది. లేదండి, నేను కోర్టుకు వచ్చినా కూడా వరప్రసాద్ గారు నిర్దోషి అని నిరూపించేదాన్ని. మృణాలిని గారు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన వీడియో నేను ముందే చూశాను. దాన్ని నేనే కోర్టులో ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను. ఆ వీడియో నా దగ్గర కూడా ఉంది. కావాలంటే మీరు కూడా చూడండి. ఇదిగోండి, చూడండి. యాక్చువల్గా యాక్సిడెంట్ చేసింది వేరే వ్యక్తి, కానీ నేనే వరప్రసాద్ గారు అనుకుని పొరపాటు పడ్డాను. వరప్రసాద్ గారు కార్ వాషింగ్కి ఇవ్వడం, లాయర్ భరత్ గారికి డబ్బులు ఇవ్వడం, తను కేసు క్లోజ్ చేయడం అన్ని వెంట వెంటనే జరగడం వల్ల ఖచ్చితంగా వరప్రసాద్ గారే నేరస్తుడు అని నేను అనుకున్నాను. మొత్తానికి ఎలాగైతేనే ఆయన కేసు నుంచి బయటపడ్డారు. నిజంగా న్యాయం గెలిచింది. ఐఎమ్ హ్యాపీ. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్. ఏంటండి? ఏం లేదే. మరి ఎందుకు అదోలా చూసి నవ్వారు? అదోలానా? అలా ఏం లేదే, నేను మామూలుగా క్యాజువల్గానే చూశాను. ఏం స్వీటీ, నేను మామూలుగానే చూశాను కదా. అవును, బాబాయ్ నార్మల్ గానే చూశాడు. చూసారా, నేను మామూలుగా చూస్తేనే మీకు అదోలా అనిపించింది. అంటే మీరు ఏదో ఆలోచిస్తున్నారు. ఓకే, బాయ్.
రే సోమేష్. రే మురళి, ఏంట్రా పేపర్లో మునిగిపోయినట్టున్నావు? అదేం లేదురా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమా, ఎలా ఉన్నావు? బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. కూర్చోండి కూర్చోండి. హాయ్ అంకుల్, బాగున్నారా? సూపర్ బాబు, నువ్వెలా ఉన్నావు? ఫైన్ అంకుల్. ఏంట్రా సడన్ గా ఫోన్ చేసి అర్జెంటుగా కలవాలన్నావు? చేతిలో ఏంటది? పెళ్లి కార్డ్రా. అంకుల్, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? అయ్యో సారీ సారీ, జస్ట్ కిడ్డింగ్. మీ చిన్నోడు భలే జోకులేస్తాడనుకుంటా. ఏం లేదురా, మా అబ్బాయి పెళ్లి పెట్టుకున్నాం. అదేంట్రా ఇంత సడన్ గా? ఏం చేస్తాం, ఇప్పుడు అన్నీ మన చేతిలో ఉన్నాయా ఏంటి? ఇది 1985 కాదురా, 2025. మనం మన పేరెంట్స్ మాట విన్నాం కానీ మన పిల్లలు మన మాట వింటలేదు కదా. వాళ్ళకి నచ్చినట్టు ఉంటున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. మనం జస్ట్ ప్రేక్షక పాత్ర వహించాల్సిందే. అరే కనీసం నేను ఒకరిని ఇలా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ముందుగా మనతో చెప్తే ఏమవుతుందిరా? మనం ఏమన్నా వాళ్ళని కాదంటావా? వాళ్ళ ఇష్టాన్ని వద్దంటావా? నీకు నచ్చిన అమ్మాయి రాధ. ఆగు రాకేష్, గడప దాటావంటే ఈ ఇంటికి నీకు ఏ సంబంధం ఉండదు, ఎలాంటి రక్త సంబంధం ఉండదు. సర్లే అవన్నీ ఎందుకులే గాని పెళ్లి జైపూర్లో పెట్టుకున్నావురా. అయ్యో, హైదరాబాద్లో కళ్యాణ మండపాలు దొరకలేదా? అంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా, కళ్యాణ మండపాలన్నీ బుక్ అయిపోయాయేమోనని అలా అన్నాను. అదేం లేదు బాబు, మా వాడికి అక్కడ పెళ్లి చేసుకోవాలని కోరిక, అంతే. అబ్బో, మీరంతా మీ బిజినెస్లో 1 వీక్ పక్కన పెట్టి అక్కడికి రావాలి. 1 వీకా? ఎందుకురా? ఏవో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, సంగీత్ అని, మెహందీ అని, ఇలా అన్నీ అరేంజ్ చేశాను. ఒక్కో రోజు ఒక్కో ఈవెంట్ చేసి 7వ రోజు పెళ్లి పెట్టుకున్నాంరా. వారోత్సవాలన్నమాట. అలాగే అనుకోండి. ఆ వారం రోజులు మీరు అక్కడ ఉండాల్సిందే. వారం రోజులంటే కష్టమేరా, ఇక్కడ చాలా పెండింగ్ పనులున్నాయి. ఒక పని చేస్తాం, మేం డైరెక్ట్గా పెళ్లికి వచ్చేస్తాం. ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవే కదరా, అందుకే కదా వాటిని పక్కన పెట్టి రమ్మంటుంది. ఏంటమ్మా మీరంతా సైలెంట్గా ఉంటారు? ఫ్యామిలీ ట్రిప్ అనుకుని వచ్చేయండి. ఎలాగో ఎప్పుడు బిజినెస్లో అవి ఇవి అని స్ట్రెస్ ఫీల్ అవుతూనే ఉంటారు. ఇదొక రిలీఫ్గా ఉంటుంది, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. మాదేం లేదండి, మా డాడీ ఏ నిర్ణయం తీసుకుంటే మేము దానికి కట్టుబడి ఉంటాం. కానీ ఇప్పుడు మీ నాన్న కూడా నా మాటకే కట్టుబడి ఉండాలి. ఇది ఇల్లు అనుకుంటున్నారా, సంత అనుకుంటున్నారా? వాళ్ళు పిల్లలు, వాళ్లకు బుద్ధి లేదు. కనీసం నీకైనా బుద్ధి ఉండాలి కదా. ఇంట్లో ఆ ఉరుకులు కేకలేమిటి? ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగేనా ఉండేది? గెస్ట్లు వచ్చారని మాకు తెలియదు సార్. మరింకేం తెలుసు? తినడం తెలుసా? ఎప్పుడు చూసినా ఒకటే అల్లరి. సార్ అంటే అన్నానంటారు కానీ పిల్లలు అన్నాక అల్లరి సహజం సార్. అల్లరికైనా హద్దుండాలి. ఇప్పుడు వాళ్ళు ఏం హద్దు మీరారు సార్? నువ్వు హద్దుల్లో ఉంటే నీకు తెలుస్తుంది. నీకు పెద్దవాళ్లతో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో తెలియదు. ఇక నువ్వు వాళ్ళకేం నేర్పిస్తావు? ఇప్పుడు నాతో మీకేంటి సార్ ప్రాబ్లం? నువ్వే ప్రాబ్లం. మాట తీరు సరిగ్గా ఉండదు, నడవడిక సరిగ్గా ఉండదు, డిసిప్లిన్ అసలే ఉండదు. అసలు వాళ్ళ అమ్మా నాన్న సరిగ్గా నేర్పించుండరు. కనీసం నువ్వైనా చెప్పాలి కదా. ఎందుకు సార్ ప్రతిదానికి మా అక్కని బావని తీసుకొస్తారు? ఎందుకంటే ఈ అనర్థాలన్నింటికి వాళ్లే మూల కారణం కాబట్టి. ముఖ్యంగా మీ అక్క.
దారిని పోయేవాళ్ళు ఎవరో మా అక్క మీద నింద వేసినంత మాత్రాన తను చెడ్డదైపోదు సార్. రండి. సారీ అమ్మా. అమ్మా ఝాన్సీ, సారీ. ఎన్నిసార్లు సారీ చెప్తారండి? ఇంకా మీ మావయ్య గారు చేసిన దానికి చాలాసార్లు చెప్పాల్సి ఉంటుందేమో. దాచిపెట్టుకోండి. లేదంటే సారీ అనే మాట రికార్డ్ చేసి పెట్టుకోండి. ఏదైనా జరిగినప్పుడల్లా మీరు నాకు ఆ వాయిస్ వినిపించొచ్చు. అలా మాట్లాడకమ్మా. మరి ఇంకెలా మాట్లాడాలండి? మాటలు అనే వాళ్ళకేం తెలుస్తుంది? మాటలు పడే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. మనసుని చీల్చేస్తూ ఉంటారు. మీరు సింపుల్గా సారీ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు చాలా బాధగా ఉంటుందమ్మా. అందరి ముందు నిన్ను అవమానిస్తుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. కానీ ఏం చేయలేని పరిస్థితి నాది. దీనంతటికీ ముగింపెప్పుడొస్తుందో ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. మావయ్య గారి మనసు ఎప్పుడు మారుతుందో ఏంటో. ఆ దేవుడే ఏదో ఒక దారి చూపించాలి. ఇంట్లో వాళ్ళందరూ ఈ పిల్లలతో ప్రేమగా ఉండేలా చెయ్యాలి. ఇదేంటి, నీ పేరు కమలా అనుంది? అవును, నా పేరు కమలానే. అవునండి, మా బావ తనకి మీ పేరే పెట్టారు. తనలోనే మిమ్మల్ని చూసుకునేవారు. నా కొడుకు మమ్మల్ని అందరినీ వద్దనుకుని వెళ్ళిపోయాడేమో, ఈ తల్లిని కూడా మర్చిపోయాడేమో అనుకున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా వాడికి కన్న ప్రేమ కంటే మీ అక్క మీదే ప్రేమ ఎక్కువైపోయిందనుకున్నారు. జీవితాంతం ఈ తల్లిని మర్చిపోకుండా ఉండడానికి నీకు నా పేరు పెట్టారా తల్లి? తన కూతుర్లో ఈ తల్లిని చూసుకునేవాడా? కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న కొడుకు దూరం అయితే తల్లి మనసు తట్టుకోలేదు. ఆ భారాన్ని మోయలేకపోతున్నాను. కానీ పిల్లల కోసం ఉండాల్సొస్తుంది. నాన్న రాకేష్, నీ మంచితనాన్ని ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారా? ఈ పిల్లల్ని ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వారసులుగా అంగీకరిస్తారు? కోర్టు ఇచ్చిన ఆర్డర్లా కాకుండా మనస్ఫూర్తిగా ఎప్పుడు దగ్గరికి తీసుకుంటారు? ఒరే వంశీ, మీ అక్క పేరు నా పేరే తెలుసా? అవునా? అయితే నిన్ను కూడా కమలా అని పిలవచ్చా? తప్పు నాన్న, అలా పిలవకూడదు. డాడీకి అమ్మ కదా, డాడీ ఉంటే ఎలా పిలిచేవారు? ఎలా పిలిచేవారు? అమ్మ అని పిలిచేవారు. అయితే నేను కూడా అమ్మ అని పిలవచ్చా? పిలవచ్చు. ఇక మీదట మీరు కూడా
అమ్మ అనే పిలవండి. ఆవిడ మీ డాడీ లేరని బాధపడుతున్నారు కదా, మీరు అమ్మ అని పిలుస్తుంటే మీలోనే మీ డాడీని చూసుకుంటారు. మీ డాడీ లేని లోటు ఆవిడికి తెలియకూడదు. ఓకేనా? మీకు నాన్నంటే ఎంత ఇష్టం? ఎంత ఇష్టం? ఇంత ఇష్టం కదా, మీ నాన్నకు కూడా మీ నాన్నమ్మ అంటే అంత ఇష్టం ఉంటుంది. మీ డాడీ ఉంటే మీ నాన్నమ్మని ఎలా అయితే చూసుకునేవారో మీరు కూడా అలాగే చూసుకోవాలి. ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా పలకరించాలి. సరేనా? ఏది ఒక్కసారి ప్రేమగా అమ్మ అని పిలవండి. అమ్మా. అమ్మా. మళ్ళీ ఒక్కసారి అమ్మ అని పిలవండి. అమ్మా. రా. మీరు నన్ను అలా అమ్మ అని పిలుస్తుంటే నా కొడుకు రాకేష్ నన్ను అమ్మ అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మా, మరి మేము బయలుదేరుతాం. స్కూల్కి టైం అవుతుంది. ఇంకాసేపు ఉండొచ్చు కదా. సాయంత్రం త్వరగా వచ్చేస్తారులేండి. సరే, సాయంత్రం తొందరగా వచ్చేయండి. సరేనా? సరే అమ్మా. బాయ్ 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 బాయ్. బాయ్ అమ్మా. సరే, వస్తామండి. నీ కూతురికి నా పేరు పెట్టుకున్నావు. చచ్చి నీ కడుపును పుడతాన్రా.